మీరు ఉండండి, మమ్మల్ని చర్చించండి, మాట్లాడండి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ధర్మకర్త నేతల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు వాసం నాగేశ్వరరావు, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున, జనసేన నాయకులు పెనుముచ్చు ప్రవీణ్, అల్లూరి లోభరాజు తదితరులు పాల్గొనగా వందలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంక్రమణ 15 రోజుల నాడు స్వామి మరియు పంచముఖ ఆంజనేయ స్వామిగా పేరుంది. గత 4-3 సంవత్సరాల బట్టి ప్రతి సంక్రమణ 15 రోజుల నాడు అఖండ వైభవంగా స్వామివారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఒక 3,000 రూపాయలు 3,000 మంది జనంతో అన్నసంతర్పణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా స్వామివారి పూజలు జలామృతాలతో అభిషేకం జరిగి స్వామివారి పూజలు అందుకుని ప్రతి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం తమ పూజలు జరిపించుకుంటాల్సిగా ఇంకా దేశ ప్రవర్తమానంగా వెలగాలని ఈ గుడి అంగరంగ వైభవంగా వెలగాలని శ్రీ 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 సప్త ఆంజనేయ గుడి కట్టి ఇంచుమించు 96లో ఈ గుడి నేతల అప్పారా గారు ప్రారంభం చేశారు. కావున ఈ గ్రామ సహకారాలతో ఈ గుడిలు మంచి అభివృద్ధి చెందినవి ఉండాలని, మరి ఆంజనేయ స్వామి ఒక్కసారి దండం పెట్టుకుంటే మళ్ళా దండం పెట్టుకోవాలన్న మనసులో కోరిక ఉంటుంది. అలాగే పెద్దలు కూడా ఎప్పుడు కూడా ఈ గుడి ఖాళీ ఉండదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పండుగలు చేస్తూ అభివృద్ధి పదవులు నడాలని కోరుకుంటూ ఈరోజు మన కాకరపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ వారు 1996లో ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. తపతపాలుగా ఈ స్వామివారి యొక్క పూజలతోటి శక్తివంతమైన ఆంజనేయ స్వామిగా తయారైనారు. మన అయోధ్యలో రామాలయం నాడు మళ్ళీ